హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటో తెలుసా? ఈ క్లాస్ ప్రతి ఒక్కరికి అవసరమైన క్లాసు. సరే, అయితే ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే, అయితే ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే టెన్సెస్ గురించి చెప్తున్నాను. నేర్చుకుందామా? అవి టైప్స్, మళ్ళీ స్ట్రక్చర్స్ అవన్నీ చెప్తాను. నేర్చుకుందాం. అయితే టెన్సెస్ మొత్తం 3 టైప్స్. ఆ 3 టైప్స్ ఏందో చూద్దాం. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ఒక్కొక్క టెన్సెస్ని 4 టైప్స్గా విడదీసాము. అవేంటో చూద్దాం. అంటే సింపుల్, అంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పాస్ట్ కూడా 4 టైప్స్, ఫ్యూచర్ కూడా 4 టైప్స్. చూద్దాం. ఇదిగోండి, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కూడా 4 టైప్స్. ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మొత్తం టెన్సెస్ అన్ని 12 టెన్సెస్. ఇప్పుడు ఒక్కొక్క టెన్సెస్ స్ట్రక్చర్స్ని చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ సింపుల్ స్ట్రక్చర్ చూద్దాము. ఇదిగోండి, ప్రెజెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే వెర్బ్, ఫస్ట్ వెర్బ్ ప్లస్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఇదిగోండి, హీ ప్లేస్ క్రికెట్. హీ అంటే సబ్జెక్ట్, ప్లే అంటే V1, ఎస్ వచ్చింది కదా, ఎస్ ఆర్ ఈఎస్. నెక్స్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? ప్రెజెంట్ సింపుల్ ఈజీగా అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ఇదిగోండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది రావాలి. ఎగ్జాంపుల్ చూద్దామా ఒకటి. ఇదిగోండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఈజ్, ప్లేయింగ్ అంటే ప్లే ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్ ప్లస్ క్రికెట్ అంటే ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. ఇదిగోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దానికి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దామా ఒకటి. ఇదిగోండి ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ప్లేయిడ్ క్రికెట్. హీ అనేది సబ్జెక్ట్, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, ప్లే ప్లేయిడ్ ప్లేయిడ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే క్రికెట్. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఇదిగోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దాని స్ట్రక్చర్ ఏంటో తెలుసా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చూసేద్దామా? ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. అంటే హీ సబ్జెక్ట్, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లేయింగ్ అంటే V1కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి క్రికెట్. అర్థమైంది కదా? ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి ప్రెజెంట్ టెన్స్కి. నెక్స్ట్ ఇప్పుడు పాస్ట్ టెన్స్వి చూద్దాం. పాస్ట్ సింపుల్ చూద్దాము. ఇదిగోండి, పాస్ట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అంటే వెర్బ్,
సెకండ్ ఫామ్ అని అర్థం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి హీ ప్లేయిడ్ క్రికెట్. హీ సబ్జెక్ట్ ప్లస్ ప్లేయిడ్ అంటే వెర్బ్ సెకండ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్రికెట్ ఇక్కడ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఇదిగోండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇదిగోండి ఎగ్జాంపుల్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ సబ్జెక్ట్, వాజ్ హెల్పింగ్ వెబ్ అంటాము. వాజ్ వర్, ఈజ్ యామ్ ఆర్, హ్యాజ్ హ్యావ్ వాటిని హెల్పింగ్ వెబ్స్ అంటాము. ప్లస్ V1 ఇక్కడ ఏంటిది ప్లే. V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం ప్లేయింగ్. ఆబ్జెక్ట్ అంటే క్రికెట్. అర్థమైంది కదా. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి హీ హ్యాడ్ ప్లేయిడ్ క్రికెట్. హీ సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వెబ్, ప్లే ప్లస్ ఈడి అంటే V3 ప్లస్ క్రికెట్ అంటే ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చూద్దాం. ఇదిగోండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. హీ సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వెబ్, బీన్ V1కి ఇంగ్ యాడ్ చేసాం కదా ప్లే ప్లస్ ఇంగ్. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ మనం ఫ్యూచర్ టెన్స్వి చూద్దాం. ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఇప్పుడు దాని స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని చూద్దాము. ఎగ్జాంపుల్ హీ విల్ ప్లే క్రికెట్. హీ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వెబ్, ప్లే వెబ్, క్రికెట్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్. నెక్స్ట్ మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్దాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. హీ అనేది సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వెబ్, బీ నెక్స్ట్ ప్లేయింగ్. ప్లే అనేది వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ దానికి ఇంగ్ని యాడ్ చేసాం. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ని చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్ హీ విల్ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుందాం. స్ట్రక్చర్ చెప్తాను చూడండి. ఇదిగోండి స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్.
అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్. ఇవి టెన్సెస్ చూసేసాం కదా. ఇదిగోండి, అన్ని టెన్సెస్ ఒకే చోట రాస్తే చదవడానికి ఈజీగా ఉంటుందని ఒకే చోట రాశాను. చూడండి, ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ నుంచి నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాను కదా స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. హీ ప్లేస్ క్రికెట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. Present perfect tense subject plus has or have plus V3 plus object. Example, he has played cricket. Next, present perfect continuous tense subject plus has or have plus been plus V1 plus ing plus object. He has been playing cricket. Next, past simple tense subject plus V2 plus object. ఎగ్జాంపుల్ వచ్చేసి హీ ప్లేడ్ క్రికెట్. నెక్స్ట్, ప్లే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ subject plus had plus been plus V1 plus ing plus object. Example, he had been playing cricket. Future tense future simple tense వచ్చేసరికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ప్లే క్రికెట్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ subject plus will or shall plus be plus V1 plus ing plus object. Example, he will be playing cricket. Next, future perfect tense subject plus will or shall plus have plus V3 plus object. Example, he will have played cricket. Next, future perfect continuous tense వచ్చేసరికి subject plus will or shall plus have plus been plus V1 plus ing plus object. Example, he will have been playing cricket. ఈ విధంగా ఎప్పుడు అడిగినా కూడా టక్క టక్క చెప్పేలాగా వచ్చేసి ఉండాలి మనకి టెన్సెస్ అనేవి. మొత్తం టెన్సెస్ 12 కదా. ఈ టెన్సెస్ అనేది ఇంజనీరింగ్లో వైవాస్లో కూడా అడుగుతూ ఉంటారు. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను నేను. మీరు వాచ్ మీద ప్రాక్టీస్ చేయండి. అంటే వాచ్డ్ అంటే హీఈస్ వాచింగ్ టీవీ, ఆ విధంగా ఇలాగే అన్ని టెన్స్ వాచ్ మీద రాయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా వచ్చేస్తుంది టెన్సెస్ అనేవి. మొన్న క్లాస్లో నేను ఒక హోంవర్క్ ఇచ్చాను, దానికి ఆన్సర్ ఏంటో చెప్తాను, చూడండి. ఇక్కడ 5 + 5 + 5 = 550 రావాలి అని చెప్పాను. అది ఎలా అంటే, ఇక్కడ ఒక ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ని 4 చేయండి. ఇదిగోండి 545 + 5 అంటే 550. దీనికి ఆన్సర్ ఒక్కరు మాత్రమే ఇచ్చారు. కంగ్రాట్స్ భాగ్య గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం వీటినే క్వశ్చన్ ఫామ్లో ఏ విధంగా రాయాలో చెప్తాను, నేర్చుకుందాం. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.